హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు శైలు రొటీన్ బ్లాగ్స్. మండే స్పెషల్ దోశ. మా అమ్మాయి వేస్తుందండి దోశ. హాయ్ వెన్నెల. హాయ్ హాయ్. దోశ వేయడం ఎప్పటి నుంచి నేర్చుకున్నాను? నేనా? ఏమో తెలియదు, వచ్చింది అట్లా అంతే. దోశలోకి చట్నీ, దోశలోకి చట్నీ, వంకాయ పచ్చడి. నువ్వు చేసావా మీ మమ్మీ చేసింది? మా మమ్మీ చేసింది, నాకు రాదు చేయడం. పక్కన ఏంటి? ఇది వచ్చేసి కస్టర్డ్ మిల్క్ చేయడానికి పాలు మరుగుతున్నాయి. నువ్వు చేస్తావా? ట్రై చేస్తా. ఇంకేమన్నా చెప్తావా? నువ్వు చెప్పు కావాలంటే. నువ్వు చెప్పు అమ్మా. ఓకే గాయస్, మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెన్నెల. సో నా దోశ ఇంకా హీట్ అవ్వలేదు. కస్టర్డ్ చేయడానికి ఏం కావాలి? కస్టర్డ్ పౌడర్ కావాలి, ఇంకా ఫ్రూట్స్ కావాలి, వేడివేడి పాలు. ఫ్రూట్స్ అంటే ఏమేమి ఫ్రూట్స్ వేస్తున్నారు? యాపిల్, బనానా, మన దగ్గర ఉన్న మనకి ఏ అందుబాటులో ఉంటే అవి. అది దాని ఏముంది, ఎన్ని ఫ్రూట్స్ అంటే అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్. ఈరోజు ఏంటి, ఎవరైనా వస్తున్నారా స్పెషల్? ఈరోజా నా కజిన్స్ వస్తున్నారు. వాళ్ళ కోసం వేడివేడిగా దోశ, చట్నీ, కస్టర్డ్ మిల్క్. మళ్ళీ నేను కొబ్బరి నుంచి చేస్తాను ఈరోజు. కొబ్బరి నుంచి చేస్తావా? ఎస్. నువ్వే చేస్తావా? ఎస్. ఓకే, అది కూడా వీడియో తీసి పెడతా అయితే. ఎప్పుడు నేను వీడియో తీయడం, నువ్వు చేయడం. ఈరోజు నేను చేస్తా, నువ్వు వీడియో తీ. ఓకే డన్. మరి ఫేసెస్ ఎప్పుడు రివీల్ చేస్తా? ఇప్పుడప్పుడే కాదు, కొన్ని వ్యూస్ వచ్చాక. వ్యూస్ పెరిగాక రివీల్ చేద్దామా? ఎస్. చూసారా గాయస్, నా దోశ ఎంత రౌండ్ వచ్చిందో. కుకింగ్ చేస్తావా? చేస్తా. ఎప్పుడెప్పుడు చేస్తా, కాకపోతే కష్టంగా తింటారు అంతే. అంత కష్టంగా ఉంటాయి నా వంటలు. ఏం చదువుకుంటున్నావు నువ్వు? అవన్నీ తర్వాత చెప్పాలి, ఇప్పుడు చెప్పకూడదు అలా. చూడండి గాయస్, ఎంత బాగా వచ్చిందో దోశ. రెస్టారెంట్ పెట్టచ్చు అంటారా? చెప్పండి. పెట్టేయచ్చు. కౌంటర్ దగ్గర నేనే కూర్చుంటా. సరే, పాలు మరిగిపోతుంది, స్టవ్ బంద్ చేయి. తర్వాత చేసేటప్పుడు వీడియో తీద్దాం అది కస్టర్డ్ది. ఓకే ఓకే. చలో గాయస్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఓకే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. మా స్టవ్ కొంచెం రోగం అనమాట. స్టవ్ అంటే కొట్టలేదు ఏంటి ఎట్లా? నువ్వు అంటేస్తుంటే నేను అంటేనా? వద్దద్దు, అంటకందే. ఏదైనా నా మాట అయినాల్సిందే. ఇప్పుడు మరిగి ఉన్న పాలు. ఇప్పుడు ఏం చేయాలి నీకు తెలుసు అన్నావుగా, చెప్పు. ఫస్ట్ అందులో కొన్ని వాటర్ వేసుకుని కస్టర్డ్ పౌడర్ కలుపు. ఓకే, మనం కొన్ని వాటర్ తీసుకుందాం ఒక బౌల్లోకి. ఒక లిటిల్ క్వాంటిటీ చాలు. నేను ఇంత క్వాంటిటీ వాటర్ తీసుకున్నా, కొంచెం మిక్స్ అవ్వడానికి పౌడర్. మన కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్డ్. సో నా పేరు వెనిలా అనుకోండి, అందుకే నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. మీకు కావాలంటే మీ ఇష్టమైన ఫ్లేవర్ తీసుకోండి. రెడీ మన కస్టర్డ్ పౌడర్. ఎలా వస్తే చూడాలి, తినేటట్టు వస్తే చాలే. సో ఎంత క్వాంటిటీ వేయాలి మా ఇది? ఏది చూపించు. ఒక 2 స్పూన్స్. ఇంకొంచెం చాలు 2 స్పూన్స్ అవుతుంది. సో చెయ్యట్టు కలిపేయచ్చు అనుకోవచ్చు, కాకపోతే కలుపుకుంటాను, పాడైపోద్ది. సో ఇదన్నమాట మనం చేసే కిచెన్ అంతా చాలా చాలా అందంగా ఉంటుంది అనమాట. అందుకే మనకి మనల్ని ఎక్కువ కిచెన్లోకి రానియరు. డబుల్ పని నేను చేసుకోవాలి మళ్ళీ నువ్వు వెళ్ళాక. మనం ఇంకా వంట స్టార్ట్ చేయకముందే చూడండి గైస్, ఎంత అందంగా ఉందో కిచెన్ అంతా. చూడండి ఇట్లా ఉంటుంది. దోశలు తినలే ఇంకా? తిన్నాం. ఇది ఒక దాంట్లో వచ్చా. ఇప్పుడు మనకి మరిగి ఉన్న పాలు. గాయస్ చూసారా, మీగడ వచ్చింది, తీద్దామంటే చేయగలుగుతుంది. తీగో. గాయస్ గుర్తుంచుకోండి, 2 చేతులు వాడాలి మనం ఇప్పుడే. ఇంకో చేయి కావాలా? అవసరం లేదు, ఇలా వేస్తూ కలపండి.
మంట కూడా మీడియంలో పెట్టుకోవాలి, హైలో పెట్టద్దు. మనం మర్చిపోయి మంట హైలో పెట్టేసినాం, ఇప్పుడు మీడియం. చూడండి అప్పుడే పౌడర్ వేసామో లేదో అప్పుడే చాలా థిక్నెస్ వచ్చింది. ఎందుకంటారు? అసలు ఈ థిక్నెస్ రావడానికి కారణం ఏంటి చేయండి చూద్దాం. కస్టర్డ్ పౌడర్ వల్ల. కస్టర్డ్ పౌడర్ దేంతో తయారవుతుందో తెలుసా? అసలు కస్టర్డ్ పౌడర్ ఎవరు కనిపెట్టారంటారు చెప్పండి. అప్పుడే చూసారా ఎంత థిక్ అయిపోయిందో. చాలా థిక్ అయిపోయింది చూడండి గైస్. వేసి ఒక 2 minutes కూడా కాలేదు, చాలా అంటే చాలా థిక్ అయిపోయింది. ఎట్లుంటుంది అంటారు చెప్పండి. కొంచెం యాలకుల పొడి వేయడం మర్చిపోయారు మీరు. మన దగ్గర ఆల్రెడీ రెడీమేడ్ అంటే మనం ఇంట్లో చేసి పెట్టుకున్నది ఇలాచీ పౌడర్ విత్ షుగర్ ఉంది అన్నమాట. ఇది లిటిల్ బిట్ ఇలా కలుపుకుందాం, పైన వేసుకుందాం, లైక్ చెఫ్లా ఫీల్ అవుతుంది. అందులో ఇంకేమేయరా? ఒక లిటిల్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ వేసుకుందాం మన టేస్ట్ బడ్స్కి సరిపడా. గుర్తుందా? ఎస్, మర్చిపోయామనుకుంటున్నా. అవి అక్కడక్కడ గెడ్లు కడతాయి, మీన్స్ చిన్న చిన్న గట్టిగా అయిపోతుంది. మన ఇద్దరు రిలేషన్ ఎలా ఉంటుంది చెప్పు? అత్తా కోడలు తల్లి కూతుర్లు కాదు, అత్త కోడల్లా ఉంటాం కదా మన ఇద్దరు. మా ఇద్దరికి పోట్లాడుకుందే రోజు గడవదు. ఇప్పుడు ఎంత క్వాంటిటీ షుగర్ వేయాలో చూద్దాం. నేను ఒక కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నా. మనం ఈ వంటలు చేసినప్పుడు ఒక చెఫ్లో ఫీల్ అయి చేస్తేనే వంట అనేది కుదిరిద్ది. టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు. ఎందుకు అరుస్తూ? మరి లేదంటే షుగర్ ఎక్కువ అవుతుంది. మీ డాడీ వాళ్ళు మళ్ళీ షుగర్ ఎక్కువైందని డాడీ తినరు కదా, అందుకు. చూడండి గాయస్, నేను చేయడంతో ఎంత మంచి కలర్ వచ్చిందో. దీన్నే కొంచెం పాలు ఎక్కువ వేసుకొని బాదం పప్పులు వేసుకుంటే బాగా అయిపోతుంది. ఇది మనం షుగర్ వేసుకొని రెడీ చేసుకున్నాం కదా, ఇది తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక కూల్ అయ్యాక మనం బ్రెడ్ పైన కూడా వేసుకొని తినొచ్చు తెలుసా. నేను ట్రై చేసిన చాలాసార్లు, బాగుంది. ఫ్రూట్స్ ఎప్పుడు వేస్తావు చెప్పు? మొత్తం కూల్ అయిన తర్వాత లాస్ట్లో వేద్దాం గాయస్. అయ్యి మనలాగే లాస్ట్కి వస్తాయి అంతే. ఇలా కలుపుతూ ఉండాలి పొంగొచ్చేదాకా. టేస్ట్ చూడు ఒకసారి, షుగర్ సరిపోయిందా లేదా. ఇప్పుడు ఈ టైంలో షుగర్ చూసుకొని, మనకి షుగర్ సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం షుగర్ వేసుకోవాలి. లేదంటే మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పాలు వేసుకుని మళ్ళీ అదొక పెద్ద పనిలా ఉంటుంది. నా టేస్ట్ బడ్స్కి ఎదుటోళ్ళకి సరిపోయినా నాకు సరిపోదు గైస్, అందుకే నేను కొంచెం లిటిల్ బిట్ వేయాలి. ఉప్పు కూడా అలాగే దగ్గర పెట్టుకుని తింటావుగా. చాలు గైస్, చెప్పు. ఒక కూసేపు మరగనిద్దాం దీన్ని. ఎంతసేపు? నాకు తెలియదు గైస్. షుగర్ మెల్ట్ అయ్యే వరకు. మా విరిగిపోయిందా ఇది? ఏంటి? లేదు, గట్టి చూడు ఎలా మీగడి. అదే పాలల్లో ఇందాక మీగడ ఉంది కదా, మీగడి కొంచెం వాటర్ వేయి. మరి ఫ్రూట్స్ వేసేసరికి గట్టిగా అయిపోతుంది. లేదంటే మనకి స్పీకర్ లేవు కదా వెన్నెలా, అందుకే మన వాయిస్ స్పీకర్ లెక్క మాట్లాడాలి. గైస్ ఏమనుకోకండి, మా ఇంట్లో కొంచెం సౌండ్ పొల్యూషన్ ఎక్కువ. కలుపు వేసి. విరిగిపోయిందా? విరిగిపోవడం కాదన్నా, మీగడ ఇందాక మీగడ టీ డౌన్ చేయి కాలుతుంది గాయస్ అన్నావు చూడు, అది మీగడ అట్లా ముక్కలు ముక్కల కింద కనబడుతుంది. ఎలా ఉంది టేస్ట్? బాగుందా? తినొచ్చా? కస్టర్డ్ మిల్క్ లాగే ఉంది గాయస్, అంత డిఫరెంట్గా ఏమి అనిపించలేదు నాకు కూడా. అట్లానే ఉంటుంది. ఇంకెట్లా ఉంటుంది? ఒక పొంగు వచ్చేదాకా ఉంచుదాం. కొంచెం అలగిలు కూడా పడుతుంది. పచ్చికర్పూరం ఉంటే బాగుండేది, పచ్చికర్పూరం వేసుకునేవాళ్ళు. గాయస్ ఇప్పుడు చెప్పినట్టు పచ్చకర్పూరం అవి ఇవి మీ దగ్గర ఉంటేనే వేయండి, లేకపోతే లేదు. ఎలా తిన్నా బాగుంటుంది. ఈవిడెవరు? మై మదర్. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నాకు. గాయస్ ఇలా వేడివేడిగా ఉన్నది బౌల్లోకి తీసుకొని తినకండి, మా అమ్మ చెప్పినట్టు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలి కూల్ అవ్వాలి. కొంచెం ఇది వేడిగా ఉంది కదా, చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇంకా చాలు, ఇంకా స్టవ్ బంద్ చేయి. అంతే గాయస్, ఇలా చిక్కబడాలి. అలా
చాలా చిక్కబడింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీనికోసేపు పక్కకు పెట్టుకొని చల్లార్చుకుందాం. ఓకే, ఇప్పుడు నేను వేసిన వేడి వేడి దోశ తిందాం పదండి. గాయస్, మన దోశలో చట్నీ వేసుకుందాం. ఎలా ఉందో నేను చెప్తా మీకు. ఒకవేళ వంకాయ పచ్చడి అంట, నేను ఫస్ట్ టైం ట్రై చేసిన. ఒకవేళ మీకు నచ్చితే ఫస్ట్ మా చెల్లి ఒకది ఉంది, దానికి కూడా పిక్కిలు వేయాలన్నమాట. తిన్నంత దోశలో చట్నీ తింటావా, చట్నీలో దోశ తింటావా? సో మీకు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వంకాయ పచ్చడి అని. అప్పుడు ఆ రెసిపీ చేయాలా వద్దా అని ఆలోచిస్తాం. నేను చేస్తా అప్పుడు, మా మమ్మీ కాదు. పడేస్తావా దోశ? గాయస్ కొంచెం కారం కారంగా ఉంది, పర్లేదు బాగానే ఉంది. మీకు కావాలంటే చెప్పండి, వీడియో పెడతాం. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. ఓకే, హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మన వీడియో. సో కస్టర్డ్ యాపిల్ చేస్తున్నాం కదా, సో యాపిల్స్ కట్ చేసినాం అనమాట. పక్కన ఎల్లో డ్రెస్ ఎవరు? మా కజిన్స్ అని చెప్పా కదా, మా కజిన్స్ వచ్చారు అదనమాట. యాపిల్స్ సున్నితంగా కట్ చేయాలని ఏం లేదు, మన మీద మనకి ఎవరి మీద కోపం ఉంటే ఆయన తలుచుకొని కట్ చేయండి గాయస్. బాగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎలాగో వాళ్ళని ఏమి అనలేం కాబట్టి ఇట్ల పైన చూపించాను. మీ సిస్టర్ పేరు చెప్తావా? నో, ఏవైనా తర్వాత రివ్యూలు. అది ఉంటుంది అనమాట అంత. అది ఇంత సున్నితంగా ఎందుకు కట్ చేసినాం మళ్ళీ అని అడుగుతారేమో. మన లవ్డ్ వన్స్ని తలుచుకొని కట్ చేస్తే ఇట్లా వస్తాయి అనమాట. అది అంటే అంటే లైక్ నాకు ఇంగ్లీష్ రాదు కదా, అట్లా అనేసి అడుగుతున్నా క్లారిటీ కోసం. మధ్యలో అప్పుడప్పుడు ఇట్లా తినాలి, అలా తినాలి గాయస్, అప్పుడే బాగుంటుంది. అది వెళ్ళిపోతున్నావా ఇట్రా? కానీ రియల్లీ చెప్తున్నా గాయస్, యాపిల్ అయితే సూపర్ ఉంది గాయస్. కాఫీ అది ఇప్పుడు బనానా కట్ చేద్దాం చిన్న చిన్న పీసెస్. సో మా దాంట్లో అందరు బనానా హేటర్స్ అనమాట. సో లిటిల్ బిట్ ఆఫ్ బనానా. నువ్వు తింటావా? నాకు కూడా నచ్చదు బనానా, కాకపోతే ఫ్రూట్స్ ఎక్కువ ఏం లేవని. మన దగ్గర ఫ్రూట్స్ ఎక్కువ లేనప్పుడు ఇలా యాపిల్తో బనానాతో అడ్జస్ట్ అయిపోవాలి గాయస్. అంతే, ఏం చేస్తాం చెప్పండి. అప్పటికప్పుడు సడన్గా పెడతారు, ఏం చేస్తాం మనం మాత్రం ముందుగా చెప్పాలి ఏదైనా. అది అదనమాట. మీ చిన్న సిస్టర్ వచ్చింది. సో అయితే మనకి ఆల్రెడీ తొందర ఎక్కువ కాబట్టి మనం ఆల్రెడీ ఏమంటారు బాదం పప్పు చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకొని ఆల్రెడీ నేను వేసేసిన. అదనమాట. వీడియో తేలిపోయినా ఆ క్లిప్ పర్లే, అడ్జస్ట్ అవుదాం. అది సో మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నా దగ్గర అయితే బాదం ఒకటే ఉంది, బాదం వేసిన. అదనమాట. ఇప్పుడు నేను చెప్తాను, ఒక్క నిమిషం. వెయిట్ గైస్, ట్యూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, యాపిల్, బనానా, దానిమ్మ, పపాయ, అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మీరు ఏమేమి ఫ్రూట్స్ తింటే అవన్నీ. గైస్ ఇలా ఒకటి మిగిలిపోయిందని చెప్పి ఫీల్ అవ్వకండి, మీరు తినేసేం కాదు. నాకు ముక్క పెట్టి మొత్తం తినేసా. అది గైస్ ఈరోజు వీడియో. దీన్ని ఇప్పుడు ఏం చేస్తావు? సర్వ్ చేసేస్తావా? కూసేపు మనం ఫ్రిడ్జ్లో పెడదాం గాయస్. ఒక 4 అవర్స్ పక్కా ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, చాలా ఏమంటే స్వీట్గా ఉంటుంది. 4 అవర్స్ అవసరం లేదు, కూల్గా అయ్యే వరకు పెట్టుకుని ఆగలేకపోతే ఇప్పుడే తినేయచ్చు. మా ఫ్రిడ్జ్ చాలా స్లోగా ఉంటుంది గైస్, అందుకని చెప్పి ఒక 4 అవర్స్ నేను పెడతా. సో ఫ్రిడ్జ్ కూడా స్లోలా, కూలింగ్ తక్కువ పెట్టాం మనం. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సరే ఒకసారి ట్రై చేద్దాం టేస్ట్ ఎలా ఉందో. బాగుంది గైస్, ఎంతైనా మనం చేస్తే అట్లనే ఉండదు మరి. ఇదనమాట మన బాక్స్. ఇలా స్టంట్లు చేయొద్దు, బాక్స్ తోటి. బాక్స్ పగిలింది అనుకోండి తర్వాత మనకు ఉంటుంది అనమాట, మన పేరెంట్స్ చేతిలో. అది ఇలాంటి చిన్న బౌల్ తీసుకుందాం, బౌల్ కాదు బాక్స్. సో ఇదంతా ఒక బాక్స్లోకి సర్వ్ చేసేసుకొని అప్పుడు డీప్లో పెట్టుకుందాం. అది నెమ్మదిగా నిజంగా చెప్పాలా గైస్, చూస్తే చాలా టెంప్టింగ్గా ఉంది. ఎంతైనా మనం చేస్తే, మన చేతితో చేస్తే అది విషయమైనా చాలా తీయగా ఉంటుంది గైస్. ఎట్లా ఉంది వీడియో? ఓకే గైస్, ఈరోజు ఇది ఓకే. బాయ్ బాయ్. రెడీ మన స్వీట్ కస్టర్డ్ అదనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.